కథానాయిక పేరు నటనకు నిర్వచనం. పరిశ్రమలో ఆమె స్థానం శిఖరాగ్రం. కెమెరా ముందు భయపడి తొలిసిన ఆమెకే తిరస్కరణకు గురయ్యారు. అయినా పట్టు వదలక తెలుగు చలనచిత్ర చరిత్రలో మహానటిగా మన్ననలు అందుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో సినీ పెద్దలు తమ అభిమాన నటి అని చెప్పుకునే ఆ పేరు వెండితెర సామాగ్ని సావిత్రి. నేడు ఆ మహానటి వర్ధంతి. సావిత్రి పేరు వినగానే నటనను అభిమానించే ప్రతి హృదయం పరవశిస్తోంది. ముగ్ధ మనోహర రూపం, ఆకర్షణీయమైన కళ్ళు, చక్కని పలువరస, చిన్ని పెదాలు, మల్లెల గులాబింపు వంటి నవ్వు, నాట్యం లాంటి నడక, సప్త స్వరాలు వంటి హావభావాలు ఇవన్నీ కేవలం సావిత్రికి మాత్రమే సొంతం. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన నటీమణి సావిత్రి. మా వింతగాథ వినుమా రావోయి చందమామ, మా వింతగాథ వినుమా రావోయి చందమామ. రావోయి చందమామ, మా వింతగాథ వినుమా రావోయి చందమామ, మా వింతగాథ వినుమా రావోయి చందమామ. ప్రతినలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతినలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. ఆటలు ఊటకమాయే నటనలు నేర్చెను చాలా. పిచ్చివాడ, నీవెంత, నీ జీవితం ఎంత? ఈ దేవకన్యను వరించి స్వర్గ సుఖాలు అనుభవించు. నాకు నీ స్వర్గ సుఖాలు వద్దు, నీవు వద్దు. మూర్ఖుడా, నన్ను తృణీకరించి ఇంకా బ్రతుకుదానేనా? ఇదిగో నీకు చివరి మాట చెప్తున్నాను. నన్ను వరించి స్వర్గ సుఖాలు అనుభవిస్తావో, నిరాకరించి మృత్యువునే కోరుకుంటావు. కోరుకో. దేవకన్య అనుగ్రహమో ఆగ్రహమో. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిల్లచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కనులను మనసును కరగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే. 1937లో కాకినాడలో జన్మించిన సావిత్రి చదువుతో పాటు నటనను, నాట్యాన్ని అభ్యసించారు. 13 ఏళ్ల వయసులోనే పురస్కారాలు అందుకున్నారు. అది కూడా హిందీ మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ ద్వారా. నటనపై ఆసక్తితో చెన్నైలో అడుగుపెట్టిన సావిత్రి సంసారం చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. తొలుత కథానాయికగా తీసుకున్న కెమెరా ముందు భయపడడంతో అందులో సావిత్రి రెండో హీరోయిన్ గా నటించాల్సి వచ్చింది.